తప్పకుండా చూసిరండి. అంశు, అంశు, అసలు ఎలా కళ్ళు తిరిగి పడిపోయావురా? ఏమైంది నీకు? వసు, పాపని క్వశ్చన్స్ అడిగి కంగారు పెట్టుకో. ఇంక సర్జరీ లేట్ చేయొద్దు. అంశు, వసు కూడా ఇక్కడే ఉంది కదమ్మా. ప్రొసీజర్స్ మొదలు పెట్టమని చెప్పేస్తున్నాను, సరేనా? సరే, నేను ఇంకేం అడగలే. నువ్వు ఇంకేం ఆలోచించుకో, సరేనా? అమ్మమ్మ, అమ్మా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, మీరు బయటికి వెళ్ళండి. అమ్మమ్మ, అమ్మమ్మ, మీరు నాతోనే ఉంటారా? ఉంటానమ్మా. థ్యాంక్స్ అమ్మమ్మ. నా కూతుర్ని ఏం చేసావు దాసు? నిజం చెప్పు, ఏం చేసావు? వదులు, నేనేం చేస్తానయ్యా? అయినా అంతలా ఊగిపోతున్నావు. నీ కూతురు ఎలా అయినది? దాని అమ్మకి నీకేమైనా సంబంధం ఉందా? నిన్ను దాసు, నా సహనాన్ని చేతకానితనంగా తీసుకోకు. అత్త కోసమే నిన్ను భరిస్తున్నా. నోరు ఒళ్ళు రెండు అదుపులో పెట్టుకో, లేదు ఇలానే ఉంటాను అంటే నా సమాధానం ఇలానే ఉంటుంది. ఒక్కసారి నా కూతురు జోలికొస్తే చంపేస్తాను నిన్ను. ఉంటాను తల్లి. అమ్మయ్య, పాప హార్ట్ బీట్ ఇప్పుడు నార్మల్ అయింది. ఇందాకటి దాకా ఫ్లక్చువేషన్స్ వచ్చాయి. దేన్నో చూసి భయపడినట్టుంది. పాప, నువ్వు రిలాక్స్డ్ గా ఉండాలి. అందరూ నీ చుట్టూనే ఉన్నారు కదా. మీరందరూ కాసేపు బయటికి వెళ్ళండి అమ్మా. జాగ్రత్తమ్మా, మందులు బాగా వేసుకో, సరేనా? దాసు, అయ్యో, దాసు, కూర్చో, కూర్చో. అయ్యో, నాన్న, మీ మీద జాలిపడి ఇక్కడ ఉండటమే నేను చేసిన తప్పని ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉన్నారు. అసలేమనుకుంటున్నారు మీరు? నాకు మర్యాద ఇచ్చినట్టు నటిస్తే పొంగిపోతాననుకుంటున్నారా? నీ మీద ప్రేమ ఉన్నట్టు నటించడం లేదత్తా. ఆ విషయం నీకు తెలుసు. అవునా? అయితే నా భర్తకి సారీ చెప్పు. నందిత, వదిలే నందిత, వదిలే. నేను వదలను దాసు, వదలను. చెప్పరా? ఏంటా చూపు?
ఇంతంత గుడ్డేసుకొని చూస్తే భయపడిపోవాలా? నువ్వు నిజంగా నా మీద ప్రేమ నటించకపోతే ఆయనకి సారీ చెప్పు. సారీ అత్త. నాకు కాదు, ఆయనకి. సారీ. నాన్నా, ధ్రువ, నువ్వు ఇప్పుడు సారీ నిజంగా ఫీల్ అయి చెప్పావా, లేకపోతే మీ అత్త కోసం చెప్పావా? అవును, మా అత్త కోసమే చెప్పాను. ఏడు. ఇది ఇది నాకు అక్కర్లేదు బాబు. గుర్తించిచ్చేది గౌరవం. చెప్పు చెప్పు అంటే మొహాన పడేసేది భిక్షతో సమానం. నాకు నీ సారీ అక్కర్లేదు. ఇంకా అవమానించుకో. ఇది చాలు చాలు. నదిత, నేను బయటికి వెళ్ళి కూర్చుంటాను. ఆగు దాసు, ఆగు. ఎందుకు ధ్రువ మమ్మల్ని ఇలా చేస్తున్నారు? మమ్మల్ని ఇలా విభజించి పాలించమని నీ అమ్మ చెప్పిందా? అత్త ప్లీజ్, అమ్మని మధ్యలోకి తీసుకురాకు. అమ్మకి దీనికి ఏ సంబంధం లేదు. ఉంది. మీరంతా కలిసి నా భర్తని ఒక్కడిని చేసి ఆడించాలని చూస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకో ధ్రువ, నా భర్తకి అవమానం జరిగిన చోట నేనుంటాను. ఎటు సర్జరీ పెట్టుకున్నారు కదా, ఈ దవ్వగానే నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను. నీ నీడ కూడా పడకూడదు మా మీద. పద దాసు, పద. అత్త 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 ప్లీజ్ అత్త. అత్త అత్త నా మాట వినత్త. అత్త అత్త ప్లీజ్ అత్త. అత్త అమ్మా, చాలా కంట్రోల్ చేసుకున్నానమ్మా అత్త కోసం. కానీ అసలు మా నాన్నతో నీకేంటి ప్రాబ్లం ధ్రువ? మా అమ్మ తిట్టినా సహిస్తావు, కొట్టినా పట్టించుకోవు. నిన్ను చూడటం కూడా ఇష్టం లేదన్నా దూరం నుంచైనా అమ్మని చూసుకుంటావు. అమ్మ మాటని శాసనంలా భావిస్తావు. కానీ నాన్న ఏమీ చేయకపోయినా ఎందుకు తనని చూసినప్పుడల్లా అంతలా రియాక్ట్ అవుతున్నావు? ఒకవేళ మా అక్కతో పెళ్లికి ఒప్పుకోకపోవడమే కారణమైతే అది అమ్మ కూడా చేసింది కదా. కానీ అమ్మను ఎప్పుడూ ప్రేమగానే చూస్తావు. నాన్న మా అక్కతో మీ పెళ్లికి ఒప్పుకోకపోవడం కాకుండా ఇంకేమైనా జరిగిందా? ఎందుకు ధ్రువ ఎప్పుడు ఆ కళ్ళల్లో అంత పెయిన్ని క్యారీ చేస్తావు? ఏదో చెప్పుకోలేకపోతున్నావని అర్థమవుతోంది. ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది. ఎందుకు అక్క ఇంత భారాన్ని మోస్తూ ఎలా తట్టుకుని నిలబడిందా అని. ఎందుకంటే నిజం తెలిస్తే నీ గుండె పగిలిపోతుంది కాబట్టి. వినే స్థితిలో నీ ఆరోగ్య పరిస్థితి లేదు కాబట్టి. ఇద్దరి కన్నీళ్లు నా కళ్ళే మోస్తున్నాయి వసు. నేను తన బాధని ఎంత పంచుకుందామని చూస్తున్నా ఎందుకత్తమ్మా ఎప్పుడు ఇలాగే వదిలేసి వెళ్ళిపోతున్నాడు? వాడికి నిన్ను చూస్తే వసుంధర గుర్తొస్తుందమ్మా, అందుకే అలా వెళ్ళిపోతాడు. నేను వసుంధరలా ఉంటే ధ్రువకి దగ్గరవ్వాలి కానీ దూరం ఎందుకు అవుతున్నానత్తమ్మా? అత్తమ్మా, మీరేదో గుడికి వెళ్తున్నానన్నారు కదా, మీరు వెళ్ళిరండి. అంచు దగ్గర నేనుంటాను. అంచు అంతా బాగైపోతే మళ్ళీ ఆ గుడికి నేను వస్తానని మొక్కుకోండి, సరేనా? వెళ్ళిరండి.
వద్దు. వసు, సర్జరీ అంటే నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ రేపు సర్జరీ అయ్యాక నేను తిరిగి రాకపోతే నువ్వు ధ్రువాన్ని అస్సలు వదలకూడదు. తను ఒంటరిగా అస్సలు ఉండలేడు. అంశు, ఏంటమ్మా ఆ పిచ్చి మాటలు? నీకేమైనా అయితే ఈ నాన్న ఏమైపోతాడమ్మా? ఆల్రెడీ వసు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు లేకపోతే ఈ ముచ్చుగాన్ని ఎవరు నవ్విస్తారు? ఎవరు నాతో ఆడుకుంటారు? ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడావంటే నేను ఊరుకోను, సరేనా? నువ్వు ఖచ్చితంగా తిరిగి రావాలి, నా కోసం రావాలి. అంశు, నా వైపు చూడు. నీకు మ్యూజిక్ అంటే ఇష్టం కదా? సర్జరీ అయ్యాక నేనే నీకు మ్యూజిక్ నేర్పిస్తాను, డాన్స్ నేర్పిస్తాను. నిజంగా? ఇంకా నీకేం చేయాలనుందో చెప్పు. నాకు నీలా ఉండాలనే ఉంటుంది వసు, కానీ నాకు చాలా భయం. అయితే నాలాగే నిన్ను కూడా ఐఏఎస్ చదివిస్తా. నా అంశు అందరినీ ధైర్యంగా ఫేస్ చేస్తుంది, తప్పు చేసిన వాళ్ళని నిలదీస్తుంది. నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావు కదా వసు? నన్ను వదిలి వెళ్ళవు కదా? ఉంటాను బంగారం. ప్రామిస్ చెయ్యి. మొన్నట్లాగా మాయమైపోవు కదా? ప్రామిస్. ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను, నీతోనే ఉంటాను. మేడం, ప్రొసీజర్కి తీసుకెళ్ళాలి. అంశు, నీకోసం నేను థియేటర్ బయట వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? అంశు,
నందితమ్మా, ఈ పాప వాళ్ళకి వసుంధర వదిలి వెళ్ళిన గుర్తు. ఆ గుర్తునే వీళ్ళు ఇంత ప్రాణంగా చూసుకుంటుంటే ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తారా? మనిషినే కాదు, మనిషి వదిలి వెళ్ళిన గుర్తుల్ని కూడా ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారా అనిపిస్తోంది. అంజు, జాగ్రత్త. సిస్టర్, కొంచెం జాగ్రత్త. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. ఓ, 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 ధ్రువ, అంశుకేమీ కాదు. సర్జరీ సక్సెస్ అవుతుంది. తను క్షేమంగా బయటకొస్తుంది. మనం మన అంశుని చాలా బాగా చూసుకుంటాం. నన్ను నమ్ము ధ్రువ. నాకు వసుంధర వదిలి వెళ్ళిన గుర్తు. తనకేమి అవ్వకూడదు వసు, ఏమీ అవ్వకూడదు, ఏమీ అవ్వకూడదు వసు. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. చెప్పుకోలేనే బాధ నీతోనే. ధ్రువ, మల్లిక, వసుంధర్ని వదలమని ధ్రువకి చెప్పు. పట్టుకున్నది ధ్రువ అయితే అత్త గొంతు వినబడగానే వదిలేసేవాడు నందిత. ఇది ఆ భగవంతుడు వేసిన ముడి. విడదీయాలని చూస్తే మరింత బలపడుతుంది. ఇదిగో సిద్ధు గారి డెత్ సర్టిఫికేట్ నీకోసమే స్పెషల్ గా తెప్పించా. ఏం చేస్తున్నావు? నువ్వు సర్టిఫికేట్ చెప్పేస్తే ఇంకోటి తెచ్చుకుని అనుకుంటున్నావా? ఆ సర్టిఫికేట్ చెల్లదు దాసు. ఎందుకు చెల్లదు? ఇన్నాళ్ళు లేడు అనుకున్న సిద్ధు ఉన్నాడు కాబట్టి.